స్టోరీలో ఒక హీరోకి రాసిన కథ మరో హీరో దగ్గరికి వెళ్ళడం, అది ఆ రెండో హీరోకి లైఫ్ టైం మెమరీగా మిగిలిపోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఇది అరుదుగా కాదు, అదొక అలవాటుగా మారిపోయింది. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోయే సినిమా గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఈ కథను మొదట మహేష్ బాబు, ఆ తర్వాత ప్రభాస్ రిజెక్ట్ చేశారని, ఇద్దరూ నో చెప్పిన తరువాత అది బన్నీ చేతికి వచ్చిందన్న టాక్ వినిపిస్తుంది. అయితే గతంలో చూసుకుంటే ఇలా మిగతా హీరోలు వదులుకున్న సినిమాలే బన్నీని స్టార్గా, ఐకాన్ స్టార్గా, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా మార్చాయని అర్థమవుతుంది. ఆ లక్కీ హిస్టరీని ఒక్కసారి చూద్దాం. అల్లు అర్జున్ కెరియర్నే మలుపు తిప్పిన సినిమా ఆర్య. లవర్ బాయ్ ఇమేజ్కి సరికొత్త నిర్వచనం ఇచ్చిన ఈ కథ మొదట ప్రభాస్ దగ్గరకు, ఆ తర్వాత నితిన్ దగ్గరకు వెళ్ళింది. వారిద్దరూ ఈ కథను రిజెక్ట్ చేయడంతో సుకుమార్ బన్నీని ఎంచుకున్నారు. ఈ ఒక్క నిర్ణయం బన్నీని యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోగా మార్చేసింది. ఇక బన్నీని మాస్ హీరోగా నిలబెట్టిన దేశం ముద్రు సినిమా వెనుక కూడా ఇలాంటి కథే ఉంది. పూరి జగన్నాథ్ ఈ కథను మొదట సుమంత్కు వినిపించారట. కానీ అది వర్కౌట్ కాకపోవడంతో బన్నీ లైన్లోకి వచ్చాడు. ఫలితంగా టాలీవుడ్లో సిక్స్ ప్యాక్ ట్రెండ్కి నాంది పలికిన హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. ఇక బన్నీ స్టార్డమ్ని పెంచిన మరో 2 సినిమాలు కూడా ఇలానే చేతులు మారినవే. రేసుగుర్రం సినిమాతో బన్నీ బాక్సాఫీస్ రేస్లో దూసుకుపోతే ఆ కథను మొదట మహేష్ బాబు రిజెక్ట్ చేశారని ఇండస్ట్రీలో టాక్. అలాగే రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర కోసం గుణశేఖర్ ముందుగా మహేష్ బాబునే ఎంచుకున్నారట. కానీ మహేష్ నో చెప్పడంతో ఆ అవకాశం బన్నీ దగ్గరికి వచ్చింది. నిడివి తక్కువైనా సరే తెలంగాణ యాసలో బన్నీ చెప్పిన డైలాగులు సినిమాకే హైలైట్గా నిలిచాయి. ఆ పాత్ర బన్నీ తప్ప ఇంకెవ్వరూ చేసినా అంత ఇంపాక్ట్ ఉండేది కాదేమో అనేంతలా ఆయన ఆ పాత్రను ఓన్ చేసుకున్నారు. మరి బన్నీ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయిన సరైనోడు, పుష్ప సినిమాలు కూడా వేరే హీరోల రిజెక్షన్ వల్లే వచ్చాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. బోయపాటి శ్రీను సరైనోడు కథను రామ్ చరణ్ కోసం రెడీ చేయగా కొన్ని కారణాల వల్ల అది కూడా కుదరలేదట. అదే కథతో బన్నీ ఓ రమాస్ హిట్ కొట్టాడు. ఇక దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ మానియా క్రియేట్ చేసిన పుష్ప సినిమాను సుకుమార్ మొదట మహేష్ బాబు కోసమే రాసుకున్నాడట. కానీ ఆ మేక్ ఓవర్, గ్రే షేడ్స్ ఉన్న పాత్ర మహేష్ ఇమేజ్కి సెట్ కాదని భావించడంతో అది బన్నీ చెంతకు చేరింది. తగ్గేదేలే అంటూ బన్నీ చేసిన మ్యాజిక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా లోకేష్ కనగరాజ్ సినిమా కూడా మహేష్, ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్స్ వదులుకున్న కథే అని ప్రచారం జరుగుతుంది. అయితే పైన చెప్పుకున్న ట్రాక్ రికార్డ్ చూస్తుంటే అల్లు అర్జున్ అభిమానులను ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వేరే హీరోలు నో చెప్పిన ప్రతిసారి బన్నీ ఆ కథలో ఏదో మ్యాజిక్ చేసి దాన్ని బ్లాక్ బస్టర్గా మలుచుకుంటున్నారు. బహుశా కథను ఎంచుకోవడంలో ఉన్న జడ్జిమెంట్ లేదా పాత్రకు ప్రాణం పోసే బన్నీ కసి ఆ రిజెక్టెడ్ స్టోరీలను గోల్డెన్ హిట్స్ గా మారుస్తున్నాయేమో. మరి లోకేష్ సినిమాతో బన్నీ ఇంకెన్ని రికార్డులు తిరగరాస్తాడో చూడాలి.